మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, ఏసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరేసును, జెరహును కనెను. యూదా కుమారులందరూ ఐదుగురు. పెరేసు కుమారులు హెస్రోను, హామూలు. జెరహు కుమారులు 5. జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దార. కర్మీ కుమారుల్లో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలును శ్రమ పెట్టెను. ఏతాను కుమారుల్లో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనుకు పుట్టిన కుమారులు ఎరహ్మేయేలు, రాము, కెలూబై. రాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు యూదా వారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. నయస్సోను సెల్మాను కనెను. సెల్మా బోయాజును కనెను. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయ, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రులు. సెరూయ కుమారులు 3: అబీషై, యోవాబు, ఆశాహేలు. అబీగయీలు అమాశాను కనెను. ఇస్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య యందును ఎరియేతు నందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషేరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహం చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయీరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములు ఉండెను. మరియు గెషూరు వారును, సిరియనులను, యాయీరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబీయా అతనికి తెకోవకు తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన ఎరహ్మేయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఓరేను, ఓజేము, అహియా, అటారా అను ఇంకొక భార్య యొరహ్మేయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. ఎరహ్మేయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఎకేరు. ఓనాము కుమారులు షమ్మయి, యూదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహాయిలు. అది అతనికి అహ్బానును, మెలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానం లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారుల్లో ఇషి అను ఒకడుండెను. ఇషి కుమారుల్లో షేషాను అను ఒకడుండెను. షేషాను కుమారుల్లో అహ్లయి అను ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యూదా కుమారులు యెతెరు, యోనాతాను. యెతెరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు పెలేతు, జాజా. వీరు ఎరహ్మేయేలునకు పుట్టినవారు. షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ షేషానుకు ఎరహ అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. షేషాను తన కుమార్తెను తన దాసుడైన ఎరహాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎఫ్లాలును కనెను. ఎఫ్లాలు ఓబేదును కనెను. ఓబేదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హెలెస్సును కనెను. హెలెస్సు ఏలాసాను కనెను. ఏలాసా సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము ఒకమ్యాను కనెను. ఎకమ్యా ఎలీషామాను కనెను. ఎరహ్మేయేలు సహోదరుడైన కాలేబు కుమారులు ఎవరనగా జీపు తండ్రి అయిన మేషా. ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను, మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరాహు, తప్పూయ, రెకెము, షెమ. షెమ ఎర్కేయాము తండ్రి అయిన రహమును కనెను. రెకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయేను. ఈ మాయేను బేచూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన యెయిఫా హారానును, మేజాను, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను.
యహదయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఎయీఫా, షయోపు. కాలేబు ఉపపత్ని అయిన మయక షెబెరును తెర్హానాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మక్పేనాకును, గిబ్యాకు తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలును, బెత్లెహేము తండ్రి అయిన సెల్మాయిను, బేత్కాదేరు తండ్రి అయిన హోరేయిపును. కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు కుమారులు ఎవరనగా హోరేయ, అజీహమ్మీను, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును, పుతీయులును, షుమ్మాతీయులును, మిశ్రాయిములును. వీరి వలన సోరాతీయులును, యఫ్తాలీయులను కలిగిరి. సెల్మా కుమారులెవరనగా బెత్లెహేమును, నెటోపాతీయులను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మానహాతీయులలో ఒక భాగముగానున్న జారాయిలును, ఎబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును, షిమ్యాతీయులను, సూకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కెనీయుల సంబంధులు. ఆమేన్.